మీకు ఇంటి దగ్గరే కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ ఒకటి అది విరాళం కోసం సార్. అనేక ప్రశ్నలు మనం ఉంటుంది కదా, పుస్తకం ద్వారానే ఒక బాధ్యతతో వాళ్ళు అనేక అంశాలను తీసుకుగా నారాయణ గారిని కోరిస్తూ ఈ కార్యక్రమాన్ని వారికి ఎక్కువ సండే రోజుల్లో వచ్చాడు. సండే నాడు మా ఇంట్లో ఇడ్లీ ఉండేది. ఎప్పటికీ ఇడ్లీ సాంబార్ అవన్నీ జ్ఞాపకం వస్తుంది. సాటర్డే చేసుకున్న సాంబార్ ఉండేది. వాటితో ఇంకా అంటే మేము వారితో కూర్చొని ఆ ఇడ్లీ తిరుగుతూ మాట్లాడుకుంటున్నవాళ్ళు. చాలా మంచి వ్యక్తి. నా సాహిత్యాన్ని మంచి అభిమాని. సాహిత్యానికి మంచి అభిమాని కాకుండా గొప్ప సాహిత్యకారుడు కూడా. సాహిత్యాభిమానం లేకుండా గొప్ప సాహిత్యకారుడు కావడం అనేది జరగని పని. అంటే ప్రతి మనిషికి కొన్ని సమస్యలు ఉన్నట్టే అందరికీ కూడా సమస్యలు ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రాసిన 2 పుస్తకాలు ఇప్పుడు ఆయన ఆవిష్కరణ జరుగుతుంది. మళ్ళీ పెళ్లి కథలు. దీన్ని చూస్తే మనకు వింతలు కనపడుతుంది. మళ్ళీ పెళ్లి ఏంది, మళ్ళీ పెళ్లి మీద కథలు రాయడం ఏంది అని కనపడుతుంది. కానీ అది ఈనాటి సామాజిక అవసరం. ఇప్పుడు మీరు చూడండి, ఏ జిల్లా కోర్టుకైనా పోవండి, ఫ్యామిలీ కోర్టులో ఈ యంగ్ జనరేషన్ పిల్లవాళ్ళు నిన్న మ్యారేజ్ ఇవాళ విడాకుల కొరకు వేయడం అనేది ఇలా ఉంటుంది. 10 ఏళ్ళ నుంచి కూడా పరిష్కరింపబడని కేసులు అనేకం ఉంటాయి. అట్లా వాళ్ళ జీవితాలను నాశనం అయిపోతుంది. మరి ఇట్లాంటి వాటి కారణం ఏంటంటే ముందు వాటిలో చెప్పాడు. ఏది నిజంగా కూడా తల్లిదండ్రులు కారణం. కొందరు లేకుంటే మిత్రులు కావచ్చు, కొందరు బంధువులు కావచ్చు, ఇంకే